నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 2వ ఏ భూగర్భ గనిలో ఈరోజు ప్రమాదం జరిగింది. ఉదయం షిఫ్ట్కి వెళ్లిన సీనియర్ మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. బొగ్గును తీసుకువెళ్లే ట్రబుల్ మధ్య ఉన్న లింక్ ఊడిపోవడంతో స్పీడ్గా వచ్చి సమ్మిరెడ్డికి తగిలాయి. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బాధితుని చికిత్స నిమిత్తం గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే గని ప్రమాదాలు జరుగుతున్నాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికులకు సేఫ్టీ అందించడంలో లేదని విమర్శించారు. జీడీకే 2 ఇంక్లైన్లో ఎం సమ్మిరెడ్డి అనే సీనియర్ మైనింగ్ సర్దార్ ప్రమాదానికి గురైండు. టబ్బులు బొగ్గు తీసుకుపోయే టబ్బులు 2 లింకుల మధ్యలో లింకు తెగిపోవటం వల్ల అవి స్పీడ్గా వెళ్ళి ఎన్లెస్లో ఉన్న కార్మికుడికి పైకి దూసుకుపోవటం వల్ల టబ్బులన్నీ పైన పడి ఇలా కాళ్ళు చేతులు అన్ని హెడ్ కూడా ఇంజూర్ అయింది. చాలా సీరియస్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పటివరకు సింగరేణి హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ జరిపి కామన్ హైదరాబాద్కి రెఫర్ చేశారు. కార్మికుడికి సంబంధించిన ఏ చికిత్స అయినా సరే చాలా మెరుగైన చికిత్స అందాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూనే సింగరేణి 100 సంవత్సరాల పైన చరిత్ర సింగరేణిలో జరుగుతున్న ప్రమాదాలే మళ్ళీ రిపీట్గా జరుగుతూ ఉన్నాయి. అన్ని ప్రమాదాలు కూడా మానవ తప్పిదాలుగానే ఉంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ తక్కువైంది, నాణ్యత లేని వస్తువులు కొనటం, ఇట్లాంటి అన్నీ కూడా ఇంకా కూడా సింగరేణిలో 100 సంవత్సరాలు జరిగినా కూడా ఇంకా సమస్యకొక్కుపోవడం అంటే ఇంతకన్నా దురదృష్టంగా ఉండదు. అందుకే సేఫ్టీ కమిటీలన్నీ కూడా యూనియన్లకు అతీతంగా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పురా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.